హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. దాదాపు అన్ని పేపర్‌లో బ్యానర్ ఐటము నిన్న పార్లమెంట్‌లో జరిగిన డీలిమిటేషన్ అండ్ మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి వీగిపోయింది. ఎన్‌డీఏ ప్రభుత్వం పెట్టిన బిల్లు. 2/3 మెజారిటీ ఉండాలి. లేదు. లేకపోవటం వల్ల ఆ బిల్లు పాస్ కాలేదు. దానికి సంబంధించిన వార్తల్ని ఈరోజు అన్ని పత్రికల్లో బ్యానర్ ఐటమ్ ఉంది. బీజేపీ, ఎన్డీఏ కూటమి పక్షాలు మహిళలకు అన్యాయం చేశారు, మహిళలకి ద్రోహం చేశారని బీజేపీ, ఎన్డీఏ పక్ష పార్టీలిస్తే, అట్ ద సేమ్ టైమ్ దాన్ని ఆ బిల్లుల్ని డీలిమిటేషన్‌ని వ్యతిరేకించిన, మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలు ఇది రాజ్యాంగం పైన విజయం, రాజ్యాంగాన్ని రక్షించుకున్నాం, రాజ్యాంగం పైన జరుగుతున్న దాడిని ఆపగలిగినాం, విపక్షం విజయం సాధించిందని వాళ్ళు చెప్తున్నారు. సరే, రాజ్యాంగంపై నిజంగా దాడి జరిగిందా? జరిగితే ఏ రూపంలో జరిగింది అనేది ఒక భాగం. మహిళలకు నిజంగానే ద్రోహం చేశారా ప్రతిపక్ష పార్టీలు? చేస్తే ఏ రకమైన ద్రోహం చేశారనేది ఈరోజు మనం విశ్లేషించుకునే అంశం. అన్ని పేపర్‌లో అదే ఉంది కాబట్టి. దీంట్లో ఈనాడులో ఏమిచ్చిండంటే, ఆమెకు మళ్ళీ నిరాశే, లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. అనుకూలంగా 298 ఓట్లు వస్తే వ్యతిరేకంగా 230, దక్కని 200 మెజార్టీ. 2029 నుంచి మహిళా రిజర్వేషన్ అమలుకు అడ్డుకట్ట. 22 గంటల చర్చ అనంతరం ఓటింగు, డీలిమిటేషను, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులు కూడా వెనక్కి తీసుకున్న కేంద్రం. తొలిసారి పార్లమెంట్లో ఓడిన మోదీ సర్కార్ బిల్లు, విపక్షాలు తీరును ప్రజల్లో ఎండగట్టాలని ఎన్డీఏ పక్షాల నిర్ణయం. చట్టసభలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ మళ్ళీ అడ్డుకట్టబడింది. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసి 2029 నుంచే రిజర్వేషన్లు అమల్లోకి తేవాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. దీంట్లో అమిత్ షా మాటలను కూడా ఇచ్చారు. 2023లో మహిళా బిల్లును అందరూ ఆమోదించారు, కానీ ఇప్పుడు రకరకాల కారణాలు వెతుకుతూ కాంగ్రెస్ వెనక్కి మళ్ళింది. ఇది ఆ పార్టీ కొత్త కాదు. గతంలో షాబానో కేసులో ట్రిపుల్ తలాక్ విషయంలోనూ అదే చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును చాలా సార్లు అడ్డుకుంది అని అమిత్ షా చెప్పిండు. కేంద్ర హోంశాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమి పక్షాలను విమర్శిస్తూ. అట్ ద సేమ్ టైం లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అంటే ఈ చట్టసభలో ఈ బిల్లు వీగిపోవడం పైన ఏం మాట్లాడిందంటే, ఇది మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు, మహిళలతో దీనికి సంబంధం లేదు. ఇది అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఈ బిల్లుకి సంబంధం లేదు. ఇది మహిళలకు సంబంధం లేనిది. దీనికి సంబంధం లేదు. ఇది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక బిల్లు. అంతేకాదు దక్షిణాది, ఈశాన్య చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకంగా కూడా ఉంది. ఎవరి హక్కులను లాక్కోవడానికి మేము ఒప్పుకోము, దేశాన్ని విభజించనివ్వము. ఎవరి హక్కులను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తుంటే మేము ఒప్పుకోము. దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న చిన్న రాష్ట్రాలకు జరిగే అన్యాయము, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరిగే అన్యాయము, దాన్ని నిలువరించడానికి మేము ప్రయత్నం చేసినాం, సక్సెస్ అయినాం అని రాహుల్ గాంధీ చెప్పారు. నిజంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగిందా? ఇది అసలు మహిళా బిల్లే కాదా? ఇది మహిళలకు సంబంధం లేదు, మహిళా బిల్లు కాదని రాహుల్ గాంధీ చెప్తున్నారు. లేదు, ఇది మహిళా బిల్లే, మహిళా బిల్లునే అడ్డుకొని ద్రోహం చేశారని ఎన్డీఏ కూటమి పక్షాలు చెప్తున్నాయి. దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇచ్చారు. మహిళలకు మహాద్రోహం, ఇండియా కూటమిపై చంద్రబాబు ధ్వజం ఎత్తారట. మహిళలకు మహా ద్రోహం చేశారట. అంటే ఇటు పక్షం ఒక రకంగా, ఇటు పక్షం ఒక రకంగా మాట్లాడడం. మొత్తంగా చూస్తే అసలు ఏంటి దీంట్లో? నిజంగానే మహిళలకు ద్రోహం చేశారా? మహిళకి ఎన్డీఏ కూటమి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఇండియా కూటమి పక్షాలు, కాంగ్రెస్ పార్టీ వెనకున్న పక్షాలు మొత్తం ద్రోహం చేయడానికి చూశారా? నిజంగానే కాంగ్రెస్ పార్టీకి మహిళలకు ద్రోహం చేయాల్సినంత అవసరం ఏంటి? ఇండియా కూటమికి మహిళలకు ద్రోహం చేయాల్సిన అవసరం ఏంటి? 3 సార్లు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న మూడోసారి నరేంద్ర మోడీకి మహిళలు ఎప్పుడు గుర్తు రాలేదు, మహిళలకు న్యాయం చేయాలని ప్రయత్నం చేయలేదు. మరి ఇప్పుడు మహిళల బిల్లు అంటాడు. ఆ మహిళా బిల్లు నిజంగానే చిత్తశుద్ధితోని, కమిట్మెంట్‌తోని మహిళలకు 33% చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని బిల్లు పెట్టుంటే, ఆ బిల్లును అడ్డుకోవాల్సిన అవకాశం ఎందుకు అవసరం కాంగ్రెస్ పార్టీకి గాని, ఇండియా కూటమికి వచ్చింది? నిజంగా డైరెక్ట్‌గా మహిళా బిల్లే పెట్టారా? దీన్ని ఇంకా దేనితోనో లిటిగేషను పెట్టారంటే డీలిమిటేషన్ బిల్లు పెట్టారు. డీలిమిటేషన్ చేస్తున్నాం, పార్లమెంట్‌లో, అసెంబ్లీలలో సీట్లని పెంచుతాం. ఆ పెంచేదాన్ని దీనికి లింక్ పెట్టారు మహిళా బిల్లుకి. అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించలేదు మహిళలకి ఇయటానికి. ముందు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి డీలిమిటేషన్. ఆ డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకి, చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాలకి తీవ్రమైన అన్యాయం జరిగిద్ది. అన్యాయం జరగటమే కాదు, భవిష్యత్తులో వాళ్ళ గొంతు పార్లమెంట్‌లో వినపడే పరిస్థితి లేదు. వాళ్ళు కోరుకున్న చట్టాలు రావు. ఉత్తరాది రాష్ట్రాలు ప్రధానంగా రాజస్థాన్, యూపీ లాంటి, బీహార్ లాంటి, మహారాష్ట్ర లాంటి ఇట్లా కొన్ని రాష్ట్రాలు
గుజరాత్, రాజస్థాన్ ఇట్లాంటి రాష్ట్రాలు వాళ్ళు కోరుకున్నదే ఆడిందే ఆట, పాడిందే పాట జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ ఈ దక్షిణాది రాష్ట్రాలు గాని, చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాలు గాని సెకండరీ సిటిజన్‌షిప్‌గా ఉండే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకరం అని మేధావులు చెప్తున్నారు. రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. దానికి అసలు ఎక్కడ ఆన్సర్ లేదు ఎన్‌డీఏ కూటమి నుంచి. ఆన్సర్ లేకపోగా మహిళా బిల్లును ముందు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ పొలిటీషియన్ 45 సంవత్సరాలు రాజకీయం, 4 సార్లు ముఖ్యమంత్రి, మహిళలకు మహాద్రోహం చేశారంట. నిజంగా చేశారా? ఇది మహిళలే డైరెక్ట్ మహిళా కోటా పెట్టారా? మహిళా బిల్లు ఆమోదం కాలేదా అంతకుముందు? జస్ట్ అమలు కావటమే ఉంది. దాన్ని తీసుకొచ్చి ఇందులో ఎందుకు పెట్టారు? ఇక్కడ క్లియర్‌గా ఇచ్చింది ఈనాడు పేపరు. నోటిఫికేషన్ ఎందుకు వెల్లడించామంటే అని నోటిఫికేషన్ ఇచ్చారు మొన్న. 16థ్ ఏప్రిల్ 2026 నుంచి మహిళా బిల్లు అమల్లోకి వచ్చింది. ఆమోదం పొందింది ఎప్పుడో 2023లోనే. 106వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారాగా ఆమోదం పొంది అది హోల్డ్‌లో ఉంది. దాన్ని ఏప్రిల్ 16, 2026 నుంచి అమల్లోకి తీసుకొస్తాను అని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మరి మహిళా బిల్లు ఆమోదం అయ్యి అమల్లోకి వస్తున్నాక మళ్ళా మహిళా రిజర్వేషన్ ఏంటి అనే డౌట్ రావచ్చు. ఇగో ఇక్కడే ఉంది మెలక. ఈ మెలకతోనే ఎన్డీఏ కూటమి దేశాన్ని మోసం చేయాలనుకుంది. ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల్ని మాయ చేయాలనుకుంది, మభ్యపెట్టాలనుకుంది. మహిళా బిల్లుతోని డీలిమిటేషన్ లిటిగేషన్‌ని పెట్టాలనుకుంది. ఈ డీలిమిటేషన్ లిటిగేషన్ మోడీ పెట్టిన డీలిమిటేషన్ లిటిగేషన్ ఫెయిల్ అయింది. విఫలమైంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి దేశం అంతా ఎన్డీఏ కూటమి పక్షాలు నిరసన వ్యక్తం చేయాలట. ఎవరిపైన? మీరు ప్రభుత్వం. పెట్టింది బిల్లు మీరు. వీగిపోయింది. మీరు సిగ్గుతోని తలదించుకోవాలి. ఇక మళ్ళీ విపక్ష ఎవరిపైన మీరు నిరసన వ్యక్తం చేస్తారు? ప్రజల పైన. ఇక్కడ క్లియర్‌గా ఈనాడు పేపర్‌లో దాదాపు అన్ని పేపర్‌లో ఈరోజు వచ్చిందేందంటే బిల్లు ఇక్కడ ఒకవైపు ప్రవేశపెడితే అక్కడ అమలని ఎందుకు పెట్టారంటే 2023 106 రాజ్యాంగ సవరణ బిల్లు 33% మహిళలకి చట్టసభలో రిజర్వేషన్లు ఇస్తూ బిల్ పాస్ అయింది. చట్టం చేశారు. ఆ చట్టం అమలు ఏప్రిల్ 16, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. మరి అమల్లోకి వచ్చాక ఎందుకు పెట్టారంటే ఆ చట్టాన్ని సవరిస్తారట. సవరించాలంటే అమల్లోకి రావాలి. అమల్లోకి రాని చట్టాన్ని సవరించడానికి వీల్లేదు. కాబట్టి దాన్ని అమల్లోకి తెచ్చి ఫస్టు ఒక్కరోజు కూడా అమలు కాకతలికే నెక్స్ట్ ఎమ్మటే సవరణ. ఆ సవరణ ఏంటి అంటే 543 సీట్లకే అది 33% రిజర్వేషన్. ఇప్పుడు ఈ సవరణలో 850 సీట్లకు పెంచి దాంట్లో 33% ఇస్తామని చెప్పి అది కూడా 2029 నుంచి ఇస్తామని చెప్పి సవరణ చేస్తున్నాం మేము. దానికి మద్దతు ఇవ్వండి. అసలు ముందు అది కానీరా 2023లో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి కదా. 106 రాజ్యాంగ సవరణ పాస్ అయింది కదా. బిల్లు ఓకే అయింది కదా. చట్టం అయింది కదా. ఆ చట్టాన్ని అమలు చేయండి 2029కి. దాని తర్వాత చూద్దాం 850 900 చేస్తారా 1000 చేస్తారా దాంట్లో ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఈ సవరణ ఎందుకు ఇప్పుడు అవసరం? ఈ సవరణ చేసేదేదో ఆ పాత చట్టాన్ని అమలు చేసి మీరు డీలిమిటేషన్తో 850 సీట్లు పెంచుకుంటారా? పెంచుకున్న తర్వాత మళ్ళీ ఒక సవరణ చేస్తే 850 సీట్లు చేసిన తర్వాత సవరణ చేయండి. ఆ 850 సీట్లలో కూడా 33% ఇస్తున్నామని. అది చేయకుండా అతి తెలివితేటలు ఉపయోగించి దాన్ని ముందు పెట్టి దీన్ని వెనక పెట్టి డీలిమిటేషన్ లిటిగేషన్ని పాస్ చేయాలని చూశారు. నిర్ద్వందంగా తోసిపుచ్చినాయి ప్రతిపక్షాలు. ఇది ఒక రకంగా బీజేపీ ఎన్డీఏ కూటమి ఆడిన ఒక గేములో ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయిన గేమ్ని కప్పించుకోవడానికి ఇక చంద్రబాబు నాయుడు గారు ఇది మహిళలకు మహాద్రోహం, ఇక మహిళా శక్తిని పెంపొందించే మహదవకాశాన్ని దూరం చేశారు. ఎవరు చేశారు? అరే బాజాప్తగా 2023లో చేసిన చట్టానికి అందరూ మద్దతు ఇచ్చారు. దాన్ని అమలు చేయకుండా మీరు 2024 ఎన్నికల్లో తాత్సారం చేసి ఈరోజు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అమలు చేసినామని చెప్పి ఒకరోజేమో 16వ తారీఖు అమలు చేసినామంటారు, 17వ తారీఖేమో మళ్ళీ బిల్లు పెట్టినాం, అమెండ్మెంట్కి సవరణకు పెట్టినాం, మీరు మద్దతు ఇవ్వండి అంటే ఎందుకు సవరణ అవసరం? ఈరోజు దేనికోసం సవరణ? అసలు మీరు సీట్లే పెరగలేదు కదా. సీట్లు పెరగని సీట్ల గురించి సవరణ ఏంటి? సీట్లు పెరిగిన తర్వాత ఒక సవరణ పెట్టుకుంటే ఎవరన్నా వద్దన్నారా? అంటే దీని వెనక ఏంటంటే కుట్ర జరుగుతుంది. 850 సీట్లు పెంచే కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కి, ఈశాన్య రాష్ట్రాల గొంతు నొక్కి, కేవలం ఒక 4-5 రాష్ట్రాల చేతిలోనే ఆధిపత్యాన్ని, పవర్‌ని భారతదేశం మొత్తం పరిపాలించే పవర్‌ను పెట్టుకొని రేపు ఈ ఈ ఈ సో కాల్డ్ దక్షిణాది రాష్ట్రాలు కానీ మిగతా చిన్న చిన్న రాష్ట్రాల మొత్తాన్ని ఒక ద్వితీయ శ్రేణి రాష్ట్రాలుగా, ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉంచాలి అని ఒక కుట్ర జరుగుతుందనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు నిజమైనట్లే అనిపిస్తుంది. ఎందుకంటే వీగిపోయింది బిల్లు. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎంత దారుణం అంటే ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 పవర్ పాలిటిక్స్ చేస్తున్న పార్టీలు. మిగతా సిపిఐ, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే పవర్కి చాలా దూరంలో ఉన్నాయి. వాళ్ళు చాలా క్లియర్‌గా ఉన్నారు. ఎన్డీఏ కూటమి పక్షాన కానీ, ప్రజా సమస్యల పట్ల కానీ, చట్టాలపైన
వ్యతిరేకించేదాన్ని వ్యతిరేకిస్తాను, అనుకూలించేదాన్ని అనుకూలిస్తాను. కానీ ఈ 3 పార్టీలు నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. ఈ 3 కూడా నరేంద్ర మోడీ పల్లకి మోయటానికి పూనుకున్నారు. నరేంద్ర మోడీ గారి పల్లకి ఎన్డీఏ కూటమి పల్లకి మోస్తున్నారు. ఒకళ్ళేమో కూటమిలో కలిసి మోస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కూటమిలో నుంచి బయటుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పల్లకి మోస్తున్నారు. వీళ్ళు నిన్న ప్రకటనలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్‌లో పోస్ట్ చేసిండు. ఏం సాధించారు బిల్లును అడ్డుకొని? ఏం సాధించారో తెలవాలంటే మీరు బీజేపీ మత్తులోంచి బయటకొస్తే తెలుస్తది. ఇక మహిళలకు మహాద్రోహం చేశారు అని చంద్రబాబు నాయుడు గారు. ఇక పవన్ కళ్యాణ్ గారు మహదవకాశాన్ని దూరం చేశారు. ఈ ముగ్గురు కూడా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఈ స్థాయిలో ప్రకటనలు ఇచ్చారా? పోటీలు పడి మరి చంద్రబాబు నాయుడు గారు మహిళా ప్రజాప్రతినిధుల్ని ఢిల్లీకి పంపి పార్లమెంట్‌లో కూర్చోబెట్టి ఒక 3 రోజులు అక్కడ ఉంచి, ఇగో నేను కూడా మీ ఎమ్మటున్న మోడీ గారు మీ పల్లకి మోయటంలో నేను ముందు వరుసలో ఉన్నా అని చెప్పుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఢిల్లీ పెద్దల పల్లకి మోయటానికి పూనుకున్నారు. ప్రజల్ని గాలికి వదిలేశారు. కనీసం అన్న ఉండాలి కదా! అసలు ఏంటి ఆ బిల్ ఏంటి? 2023లో వచ్చిన బిల్ ఇప్పుడెందుకు పెడుతున్నారు? సవరణ ఎందుకు? 850 సీట్లు పెరిగే దాంట్లో దక్షిణాది జరుగుతున్న నష్టం ఏంటి? ఆంధ్రప్రదేశ్‌కి స్పెసిఫిక్‌గా జరుగుతున్న నష్టం ఏంటి? ఈరోజు 17 మంది ఎంపీలు తెలుగుదేశం పార్టీలో గెలిచి ఎన్డీఏ కూటమికి డైరెక్ట్‌గా మద్దతు ఇస్తున్నప్పటికీ, ఆ పార్టీ ఎంపీల పైన ఆధారపడే కూటమిలో ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ, ఒక్క మాట అంటే ఒక్క మాటను లెక్క చేయని పరిస్థితి ఉంటే, వాళ్ళు ఒక తలబిరుస్తనంతోని ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించకుండా, ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి పట్టించుకోకుండా ఉంటే కనీసం ఉండాలి గదా! ఇప్పుడే ఇట్లుంటే రేపు సీట్లు తగ్గితే మన పరిస్థితి ఏంటనేది. దీనికి అమిత్ షా గారు చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు అని చెప్తున్నారు కొంతమంది. అమిత్ షా గారు చెప్పేదానికి, మోడీ గారు చెప్పేదానికి అక్కడ కాగితాల్లో ఉన్నదానికి తేడా ఉంది. చెప్పే కథలకి, చేసే పనులకి తేడా ఉంది. అదే గదా! ఇక దీన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ వ్యవహార తీరుల పైన వీళ్ళు వీళ్ళు చేస్తున్న సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల పైన అనేక అనుమానాలు ఆటోమేటిక్‌గా వస్తాయి. డైరెక్ట్‌గా పార్లమెంట్ సాక్షిగానే పట్టపగలు మొత్తం ఏం చేశారు 140,00,00,000 మంది ప్రజల సమక్షంలోనే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేశారు. మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పి. ఇచ్చేది మహిళలకు రిజర్వేషన్ కాదు. దాని మాటున డీలిమిటేషన్ చేయాలని ప్రయత్నం చేశారు. అది ఫెయిల్ అయింది. ఇది ఈ డీలిమిటేషన్ లిటిగేషన్ గురించిన ఒక వార్త. రైట్. ఎకరానికి 40,000 కౌలట. రాజధాని రెండో విడత భూ సమీకరణలో రైతులకు వర్తింపు. ఏటా 3,000 చొప్పున పెంపు. 10 ఏళ్ల పాటు కౌలు చెల్లింపు. ఒక్కో కుటుంబానికి 1,50,000 వరకు వ్యవసాయ రుణమాఫీ. సీఎం చంద్రబాబు అంగీకారం. రైతులతో సుదీర్ఘ సమావేశం జరిగారట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రెండవ విడత భూ సమీకరణ. దాన్ని చేయటం కోసం నానా రకాల తిప్పలు పడుతుంది ప్రభుత్వం. ఒకవైపు రైతులు వ్యతిరేకిస్తారు. అసలు మొదటి విడతకే దిక్కు లేదు. 2015లో తీసుకున్న భూములకి ఈ రోజు వరకు కూడా రిటర్న్ ప్లాట్ల విషయంలో గానీ, వాళ్ళకిచ్చే కౌలు విషయంలో గానీ, రాజధాని విషయంలో గానీ, డెవలప్‌మెంట్ విషయంలో గానీ, ఎక్కడా క్లారిటీ లేదు, కమిట్మెంట్ లేదు. మీరు కేంద్ర ప్రభుత్వం పల్లకి మోయటానికే మీ మీ టైం అంతా సరిపోతుంది. మేము త్యాగం చేసి భూములు ఇస్తే ఇది అభివృద్ధి అయ్యేదెప్పుడు? మాకిచ్చేదెప్పుడు? అసలు మొదటి విడతోళ్ళకి దిక్కు లేని పరిస్థితులు మేమెందుకు ఇయ్యాలని వాళ్ళు అడ్డం పడ్డారు. ఈ అడ్డం పడే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఒక క్యాబినెట్ మీటింగ్‌లో అసలు ఏంటి ఈ దశల భూ సమీకరణ ఏంటి? అసలు ఉన్నదానికే మనకు గ్యారంటీ లేదని చెప్పి ఒక కామెంట్ చేసిండు. అప్పుడు కొద్ది రోజులు హోల్డ్‌లో పెట్టారు. మళ్ళీ ఇప్పుడు రెండో దశ భూ సమీకరణ. ఎకరానికి రూ. 40,000 చొప్పున కౌలిస్తాం. రూ. 1,50,000 రైతులు రుణమాఫీ చేస్తాం. సంవత్సరానికి రూ. 3,000 చొప్పున పెంచుకుంటూ పోతాం. 10 సంవత్సరాల పాటు కౌలిస్తాం. ఈ ప్రపోజల్‌తోని ప్రభుత్వం రైతుల ముందు పెట్టింది ఏదో ఒక రకంగా భూములు తీసుకోవాలి. సరే తీసుకున్నారు. ఎకరానికి 40,000 ఇచ్చి తీసుకున్నారు. తీసుకున్న దాన్ని డెవలప్‌మెంట్ చేస్తారా? అయిద్దా ఈ 3 సంవత్సరాల్లో? చేసి చూపిస్తారా అమరావతిని? చూపిచ్చే కార్యక్రమం గాని, చూపిచ్చే వాతావరణం కనిపిస్తుందా? నరేంద్ర మోడీ దగ్గర ఒక 10,000 కోట్లు తెచ్చే దమ్ము, ధైర్యం ఉందా? అసలు కనీసం అడిగే ధైర్యం ఉందా? లేదు. అక్కడి నుంచి ఏమి ఒక రూపాయి వస్తదనే ఆశ లేదు. కేవలం సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ మానిటైజేషన్ రాజధాని అంటున్నారు. మరి సెల్ఫ్ మానిటైజేషన్ రాజధానిలో ఇప్పటికే ఉన్న భూముల నుంచి మానిటైజేషన్ ఏమైనా వచ్చిందా? మళ్ళీ సమీకరణ ఎందుకు? ఎవరడిగారు ఈ సమీకరణ చేయమని? అనేది పెద్ద ఎత్తున ఇప్పటికే మేధావుల్లో చర్చ. అయినప్పటికీ లేదు మేము భూములు తీసుకునే విషయంలో ఉన్న స్పీడు అభివృద్ధి చేసే విషయం లేదు. దీని విషయంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చినని పవన్ కళ్యాణ్ మాట్లాడు. కొంతమంది మేధావులు, సోకాల్డ్ జర్నలిస్టులు అని చెప్పే పేపర్లు, టీవీ ఛానల్ మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఏది చేసినా మంచి అనిపిస్తది. ఇదే స్థానంలో వేరే పార్టీ ఉండి చేస్తే ఇట్లెట్ట తీసుకుంటారు, అట్లెట్ట తీసుకుంటారు అని రాస్తా ఉంటారు వార్తలు. పేపర్లు, టీవీ ఛానల్ కూడా అదే పరిస్థితి. నోరు మూసుకొని ప్లాస్టర్ వేసుకొని కూర్చుంటున్నాయి. రాజకీయ పార్టీలు అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌కి పట్టిన దుస్థితి ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చైతన్యం రాలి ఈ పేపర్లు, టీవీ ఛానల్, ఈ సో కాల్డ్ రాజకీయ పార్టీలు
ప్రజల కోణం కాకుండా రాజకీయ కోణం, పల్లకీలు మోసే కోణం నుంచి వాళ్ళని మరల్చాలంటే మీరు కర్రు కాల్చి వాత పెడితే తప్ప ఇది మారదు. ఇది రూ. 40,000 ఇచ్చి ఎకరానికి తీసుకుంటారట భూములు. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. హ్మ్. హ్మ్. నారీ సారి లోక్సభలో వీగిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 352 ఓట్లు కావాల్సి ఉండగా అనుకూలంగా 298 ఓట్లే వచ్చినాయి. నారీ సారి అంటే నారీ బిల్లు ఒకటే కాదు కదా! డీలిమిటేషన్ బిల్లు వల్ల కదా పోయింది. నారీ బిల్లు అంటే మహిళలకు రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి వచ్చింది. 2026 ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వమే నిన్న గాక మొన్న అమల్లోకి వచ్చింది. బిల్లు అమల్లోకి వచ్చింది. చట్టం అమల్లోకి వచ్చింది. ఆల్రెడీ రిజర్వేషన్ ఫోర్స్‌లో ఉంది ఇప్పుడు. దానికి సవరణ చేయడానికి బిల్లు పెట్టారు. అంతేగాని అసలు రిజర్వేషన్ బిల్లు కాదు. ఆ సవరణ బిల్లు తిరస్కరణకయింది. ఆ సవరణ బిల్లులో ఏం పెట్టారు? 850 సీట్లు దేశంలో పార్లమెంట్‌లో ఉంటాయి. దాంట్లో 33% రిజర్వేషన్ ఇస్తున్నామని పెట్టారు. 800 ఎప్పుడైనయి? అంటే ఇంక కాలే అది. కానీ 850 సీట్లను తీసుకొచ్చి దాంట్లో పెట్టి నారీ సారి అని చెప్పి నారీ ద్రోహం చేశారని, మహిళలకు ద్రోహం చేశారని చెప్తున్నారు. ఇప్పుడు 543 సీట్‌లో ముందు 33% ఇయ్యండి. అది అమల్లోకి వచ్చింది కదా! దాన్ని అమలు పరచండి ఫస్ట్. దాని తర్వాత ఒకవేళ దాంట్లో అమలు పరచలేని పాయింట్స్ ఏమైనా ఉంటే అమెండ్ చేయండి. తప్పేముంది? సవరించండి. అంటే లేదు లేదు అట్లా కాదు మా ఇంటెన్షన్ వేరే ఉంది. ఆ ఇంటెన్షన్ అమలు చేయడానికి చూశారు. దీంట్లో ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన ఇచ్చిండు. బిల్లును అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి? ఎక్స్ ఖాతాలో గణాంకాలతో మాజీ సీఎం వైఎస్ జగన్ పోస్టు. చాలా గమ్మత్తుంటది. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రతినిత్యం వైఎస్ఆర్‌సీపీ క్యాడరు, వైఎస్ఆర్‌సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్ వార్తలు రాస్తది. మరి అదే ఎన్డీఏ కూటమి ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ అక్కడ ముద్దు. ఇక్కడేం వద్దు, అక్కడ ముద్దు. ఏం సాధించారు అంటుండు. ఏం సాధించారని తెలవాలంటే మీరు బీజేపీ మత్తులోంచి బయటికి రావాలి. బీజేపీ పల్లకి మోయటం బంద్ చేయాలి. ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి. వాళ్ళేం అఫీషియల్‌గా పొత్తున్నారు. ఈయన అఫీషియల్‌గా పొత్తులేడు అంతే తేడా. వారు మళ్ళా నీతులు చెప్తుంటారు. ఎన్డీఏ కూటమి దాంట్లో ఉండి ఎట్లా వ్యతిరేకిస్తారంటే వ్యతిరేకించాలా. పొత్తులు దేనికోసం ఉంటాయి? బానిసత్వం చేయటానికి ఉండవు. పొత్తున్నంత మాత్రంలో ప్రజలకు వ్యతిరేకంగా, దేశానికి, రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉంటే, మన రాష్ట్రానికి అన్యాయం జరిగే పరిస్థితి ఉంటే, ఆ పొత్తు ఉంటే ఏంది? లేకపోతే ఏంటి? పొత్తులో ఉంటే మాట్లాడకూడదా? పొత్తే కాదు వితిన్ ద బీజేపీలో ఉన్న పార్టీ ఎంపీలు కూడా వ్యతిరేకిస్తారు. ఏదైనా నిజంగానే చట్ట వ్యతిరేకం ఉంటే ఒపీనియన్ చెప్పొచ్చు. అసలు కంప్లీట్‌గా నోరుకి ప్లాస్టర్ వేసుకొని మనం పొత్తున్నాం కాబట్టి బానిసలం కాబట్టి బానిసలో నోరు తెరవకూడదనే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు బయట నుంచి అదే బానిసత్వాన్ని వారు కంటిన్యూ చేస్తున్నారు. పల్లకి మోయటం బంద్ చేయండి. ఢిల్లీ పల్లకిని మోసేదానికి కాదు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేసేది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోణాన్ని పరిశీలించడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేయడానికి. కేవలం ఈ 3 పార్టీలు ఢిల్లీ పీఠాల పల్లకి మోయటానికి ఉన్నారు. ఆ మోసే కార్యక్రమంలో పోటీలు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీల మంత్రులను ఢిల్లీకి పంపి, ఇగో నేను కూడా మీ వెనక ఉన్నానని అసలు జరిగే తతంగం అక్కడ వేరు. మీరు పంపింది వేరు. సంబరాలు చేస్తే ఏ రోజు చేయాలి? 2026 ఏప్రిల్ 16 నుంచి మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఆ అమల్లోకి వచ్చిందాన్ని ఎందుకు సంబరాలు చేయరు? సవరణనే సంబరాలా? ఆ సవరణ జరిగితేనే రిజర్వేషనా? అంటే దీని వెనక కుట్ర. ఇది పవన్ కళ్యాణ్ గారితో పాటు, చంద్రబాబు నాయుడు గారితో పాటు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా జతగట్టి ముగ్గురు కూడి నరేంద్ర మోడీ గారి పల్లకిని మోస్తారు పోటీలు పడి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా తెస్తారా ఈ పల్లకి మోసి అంటే? ప్రత్యేక హోదా రాదు, ప్రత్యేక ప్యాకేజీ రాదు, అమరావతికి ఏది ఏదైనా వచ్చేది రాదు, డబ్బులు రావు. లేదా పోలవరానికి రావు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెబుతారు చంద్రబాబు నాయుడు. చాలా అద్భుతమైన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అంటున్నారు. అద్భుతమైన సహకారం అందితే ₹1 రావట్లేదు. మీరిస్తున్నారు అద్భుతమైన సహకారం, అద్భుతమైన పల్లకి మోసుడు ఉంది. ఈరోజు ఇగో ఇక్కడ చూడండి. డబ్బులు లేవు, ఏ పంట కొనలేము, రైతులకు తేల్చి చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు. అంతకుముందు అచ్చెన్న క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన మొక్కజొన్న రైతులు ప్రభుత్వం స్పందించిన తీరుపై ఆగ్రహం. విజయవాడలో మంత్రి అచ్చెన్న క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న మొక్కజొన్న రైతులు ఒక క్వింటాకి మినిమం సపోర్ట్ ప్రైస్ 2400 ఉంది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం ప్రైవేటు వ్యాపారులు కొంటలే. ప్రభుత్వమే మార్క్ఫెడ్ సెంటర్లు పెట్టి, కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనాలి. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మార్క్ఫెడ్ సెంటర్లు పెట్టి కొంటున్నారు.
అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ లేదు. అక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఉంది. ఎన్డీఏ కూటమికి డెడ్ యాంటీ ప్రభుత్వం. అయినప్పటికీ వాళ్ళు మార్కెట్ సెంటర్‌లు పెట్టి మొక్కజొన్న రైతుల దగ్గర మొక్కజొన్నలు కొంటున్నారు. సరే ఆ కొనే దాంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అది వేరే విషయం. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కారు అద్భుతమైన సహకారం కేంద్రం నుంచి ఉందంటారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్తున్నారంటే డబ్బులు లేవు కొనలేము. మరి దేనికి డబుల్ ఇంజిన్ సర్కారు? కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే తప్ప మనం కొనలేమంటారు. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? మీరే కదా మళ్ళా. ఎన్డీఏ కూటమే కదా! డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతమైన సహకారం ఉంది కదా! ఆ సహకారం తీసుకొని మన రాష్ట్రానికి సంబంధించిన రైతులు, మొక్కజొన్న రైతులు మేలు చేయాలిగా. చేతులెత్తేశారు. డబ్బులు లేవు, కొనలేవు. మరి దేనికి మీ పొత్తులు? దేనికి మీ బానిసత్వాలు? దేనికి మీ పల్లకి మోయటాలు? అంటే మీ పదవులను కాపాడుకోవడానికి, మీ ఆస్తులను కాపాడుకోవడానికి, మీ మీ కుటుంబాల్లో వారసులు మళ్ళా నాయకులుగా ఎలివేట్ కావడానికే మీ పొత్తులు. మీ కుటుంబాల్లో ఉన్న మీ కొడుకులో, కూతురులో, ముఖ్యమంత్రులో, మంత్రులు కావటానికి, లేదా మీరు ఇన్ని సంవత్సరాల పాటు 4 దశాబ్దాల పాటు రాజకీయాలను అడ్డం పెట్టుకొని సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికి, సంపదను పోగేసుకోవడానికా? దేనికోసం మరి? అంటే దేనికి దేనికి లేకపోతే అమరావతికి డబ్బులు రావు. రైతులు మొక్కజొన్న పంట పండిస్తే కొనరు. చీనీ పంట కొనరు. మామిడి రైతులుగా న్యాయం చేయరు. పొగాకు రైతులుగా న్యాయం చేయరు. దేనికోసం? రోడ్లెక్కి ధర్నాలు చేస్తే మేము కొనలేము, డబ్బులు లేవు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే కేంద్ర ప్రభుత్వం ఎవడయ్యా అంటే మళ్ళీ మీరే. ఇది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏమి లాభం అనేది ఒక వార్త. రైట్. నిస్సిగ్గా వ్యతిరేకిస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. ప్రతిపక్షాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం. లోక్సభలో 3 బిల్లులపై చర్చకు సమాధానం. నిస్సిగ్గా వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడానికి అసలు రిజర్వేషన్ అమలైంది. మహిళా మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. ఇంక మళ్ళీ వ్యతిరేకించేది ఎక్కడిది? ఇక అక్కడే మీరు ఒక దేశ ప్రధానిగా, దేశ హోంమంత్రిగా ఉండి అబద్ధం ఆడుతున్నారు. మేము మహిళా రిజర్వేషన్ అమల్లోకి తీసుకొచ్చినాం, దాన్ని సవరిస్తున్నాం. ఆ సవరణకు వ్యతిరేకంగా ఓటేశారని చెప్పండి. డీలిమిటేషన్‌కి వ్యతిరేకంగా ఓటేశారని చెప్పండి. అది చెప్పట్లే. నిస్సిగ్గా వ్యతిరేకించారు. ఎస్సీ, ఎస్టీలకట సీట్లు పెరగడం ఇష్టం లేదు. ఎస్సీ, ఎస్టీలకే పెరుగుతాయి సీట్లు. ఒకవేళ 850 సీట్లయినాయి. అంటే ఎంత ఘోరమైన పచ్చి అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రుల హోదాలో ఉండి. ఎస్సీ, ఎస్టీలకి సీట్లు పెరగటం మిగతా పక్షాలకు ఇష్టం లేదట. మీకు ఇష్టం ఉన్నది. 850 సీట్లు నిజంగానే అయినాయి ఈ పార్లమెంట్‌లో అనుకోండి. కేవలం ఎస్సీ, ఎస్టీలకే పెరుగుతాయా? అంటే ఒక ఒక సెంటిమెంట్‌ని మహిళలు, ఎస్సీ, ఎస్టీలకి మీరేదో మేలు చేసినారు. వాళ్ళ పైన పూర్తిగా కుట్ర చేస్తుంది బీజేపీ అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్నారు. ఏంటి తమాషాలు? ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే పెరుగుతాయా? 850 సీట్లు పెరిగితే జనరల్‌కి పెరగవా? వాళ్ళ రిజర్వేషన్ మేరకు వాళ్ళకి పెరుగుతాయి. మిగతాయన్నీ ఎవరికి పోతాయి? మళ్ళా జనరలోళ్ళకే కదా! పచ్చి అబద్ధాలనమాట. మీరు నిజంగానే దీంతో పాటు మీకు నిజంగానే ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలంటే కమిట్మెంట్ ఉంటే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కూడా పెట్టి ఉండేవాళ్ళు. 33% మహిళలకు ఇస్తున్న రిజర్వేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చి ఉండేవాళ్ళు. మీరు అది ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీలకి సీట్లు పెరుగుతుంటే కడుపు మంట అయింది. ఏడ పెరుగుతాయి? ఎందుకు పెరుగుతాయి సీట్లు? మీకు మీకు 100 పెరిగితే వాళ్ళకి 50 కూడా పెరగవు. వాళ్ళకున్న రిజర్వేషన్ ఎంతో అంతే పెరుగుతాయి. ఏడ నుంచి పెరుగుతాయి? మిగతా 850 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు పోను మిగతాయన్నీ మళ్ళీ జనరలే కదా! అక్కడేమన్నా బీసీలకి ఇచ్చారా మీరు? ఎస్సీలకి, ఎస్టీలకి స్థానంలో సేమ్ ఎస్సీ, ఎస్టీకి ఇచ్చిన రిజర్వేషన్ లెక్కనే బీసీలకు కూడా రిజర్వేషన్ చట్టసభలో ఇస్తున్నారా? మహిళా రిజర్వేషన్‌లో జనరల్‌కి తప్ప ఎస్సీ, ఎస్టీకి, బీసీకి లేవు. బీసీకి లేవు. ఈ 3 విషయాలలో బీసీలకు కూడా రిజర్వేషన్ పెట్టుండి చట్టసభలో మీకు నిజంగానే కమిట్మెంట్ ఉందని నమ్మేటోళ్ళు. ఇది డొంక తిరుగుడు వ్యవహారం అన్నమాట. ఇది ఒక వార్త. రైట్. మహిళలకు అన్యాయం జరిగిందట. ప్రాంతీయ అసమానతలకు తావియ్యొద్దు. తావిచ్చారనేగా వ్యతిరేకించింది. ఏపీలో మహిళలకు కూటమి ఎమ్మెల్యేలు పిలుపిచ్చారట. ఏమని ధర్నాలు చేస్తారేమో ఈ రోజు నుంచి. ఆంధ్రప్రభలో. పెద్ద విపత్తు తప్పింది. నల్ల చట్టాలను ప్రజాస్వామ్య శక్తులు అడ్డుకున్నాయి. రాజ్యాంగ పరిరక్షణలో ఇదొక సువర్ణాధ్యాయం. ప్రతిపక్షాల ఐక్యతపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం ఎక్స్‌లో పోస్ట్ చేసిండు. పెద్ద విపత్తు తప్పింది అని చెప్పి. ఇది వాస్తవమే. పెద్ద విపత్తే తప్పింది. 850 సీట్లు గిట్ల పెరిగి ఉంటే దాంట్లో కేవలం రాజస్థాను, బీహారు, యూపీ, ఇంకో 2, 3 రాష్ట్రాలు, గుజరాత్ లాంటి రాష్ట్రాల గుప్పెట్లోనే మొత్తం భారతదేశం శక్తి, పవర్ అంతా ఉండేది. అధికారం అంతా ఉండేది.
ఇక మనం మన రాష్ట్రాలు ఏది మాట్లాడినా మొత్తుకోవడం తప్ప వినేటోళ్ళు కాదు. ఇప్పటికే వినట్లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే చాలా దుర్భరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సమస్య పోయిందంటే ఎవడు పట్టించుకుంటోడు లేడు. వీళ్ళు అడగట్లే ముందు. వీళ్ళు అడిగే సాహసమే చేయట్లే. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందంటే, ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీలు ఖాళీ అయినా, రాజ్యసభ ఖాళీ అయినా వాళ్ళు వదిలేస్తే తీసుకుంటున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం వదిలేస్తే మిగిలిన సీట్లే వీళ్ళు పంచుకుంటున్నారు తప్ప, వాళ్ళు కోరుకుంటరు. యెస్ మాకు కావాలి రాజ్యసభ ఒకటి ఆర్ కృష్ణకి ఇస్తాను, ఇచ్చేస్తాను. నువ్వు మిగిలింది తీసుకో. ఎమ్మెల్సీలా మాకు కావాలి ఒకటి. మాకుంచాక మిగతాయి తీసుకో అని చెప్పే పరిస్థితికొచ్చింది. వీళ్ళు పదవులు కూడా ఆ పల్లకి మోసేటోళ్ళకే ఇస్తాను. రైట్. ఇది ఒక వార్త ఆంధ్రప్రభ నుంచి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.